విశ్వం గారు, ఈ వక్ఫ్ బోర్డు ఎవరైతే ప్రెసిడెంట్ ఉన్నాడో గవర్నమెంటే నియమిస్తుంది. అవును. తర్వాత ఒక ఐఏఎస్ ఆఫీసర్ని కూడా దాంట్లో వక్ఫ్ బోర్డులో మరి ఆఫీసర్ ఐ డోంట్ నో సిఇఓ ఏదో అంటారు, అది కూడా ఇస్తారు. ఇద్దరు గవర్నమెంట్ తరఫున వచ్చిన తర్వాత అంటే గవర్నమెంట్ అంటే ఇప్పుడు ఆ చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఆయన ముస్లిమే ఉండాలా. అవును, ముస్లిం ఉండాలి, కానీ గవర్నమెంట్ ఆయన మీద ఆ జమాయిషి ఉండకూడదు. వాళ్ళు నిర్ణయాలు తీసుకునే హక్కు వాళ్ళకే ఉంటుంది, గవర్నమెంట్ ప్రమేయం ఉండకూడదు. అదే కదా సెక్షన్ 40 మార్పు చేసింది. ఓకే, సెక్షన్ 40 వల్ల ప్రభుత్వ జోక్యం వద్దు, రాజ్యాంగం లోబడి జ్యుడిషియల్ ఇంటర్ఫియరెన్స్ వద్దు, వీళ్ళు చేసిన బోర్డు ట్రిబ్యునల్ చేసిన నిర్ణయమే ఫైనల్. వక్ఫ్ బోర్డు వివాదాలు ట్రిబ్యునల్ లేదు, ట్రిబ్యునల్ లేరు నాకు తెలిసి. ట్రిబ్యునల్ కాకుండా వక్ఫ్ బోర్డు ఉండొచ్చు, బట్ ఫైనల్ ట్రిబ్యునల్ కు పోవాలి అది వివాదం. ట్రిబ్యునల్ వాళ్ళే తెలిసాలి, వాళ్ళే తెలిసాలి. తర్వాత ఇంకొక ఇది వస్తుందండి, ఏమంటారు, వక్ఫ్ బోర్డు ఇప్పటిదాకా సర్వేయర్ ఎవరో ధృవీకరించారు, ఇప్పుడు కలెక్టర్ కి ఆ సర్వే చేసే అధికారం కలెక్టర్ దగ్గరికి వస్తుందని చెప్పేసి కొత్త చట్టంలో వస్తుంది. దాని గురించి కొంచెం అదే ఇప్పుడు ఏమంటానంటే, ఎప్పుడైతే ఇది చట్ట పరిధిలోకి వస్తుందో, ప్రభుత్వ కంట్రోల్కి వస్తుందో, దాని యొక్క ఇప్పుడు ఈ ఊరంతా నాది అన్నప్పుడు ఆ ఊర్లో ఎంత వక్ఫ్ ఉంది ఎంత లేని తేల్చేదానికి రెవెన్యూ సిస్టమ్ ఉంది కదా, మనకు రెవెన్యూ బోర్డు ఉంది కదా, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంది కదా, దానికి కలెక్టరు పై అధికారులు వాళ్ళ పర్యవేక్షణలో జరిపి చేసేదానికి ఆస్కారం ఇచ్చింది. అంతకుముందు మీరే ట్రిబ్యునల్లో ఉన్నటువంటి సర్వేయర్ ఇది మాది ఇది అని మీరే చెప్పారు అనుకోండి, ప్రభుత్వ రికార్డులు పనిచేయవు, ప్రభుత్వం యొక్క సిస్టమే పనిచేయదని ఉండే. ఇప్పుడు మార్పు ఏంటంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్ పైన ఉన్న అధికారి కూడా దానికి వాళ్ళు హక్కులు వస్తున్నారని చెప్పేసి. సో వక్ఫ్ ఆస్తిగా ప్రకటించడం ఖచ్చితంగా 5 ఏళ్ళు మత విశ్వాసాలు ఉన్న వ్యక్తికి సంబంధమైన కొత్త చట్టంలో ఒక చిన్న పాయింట్ చేశారు. ఏంటి 5 ఏళ్ళు ఎందుకు ముస్లిం అంటే ఎందుకు అంటున్నానంటే, ఇంతకుముందు ఎందుకు వచ్చారంటే వాళ్ళు ఇస్లాం మతం మీద నమ్మకున్న వ్యక్తే అది ఆ మతానికి తనకున్న సొంత భూమి ఏదైతే ఉందో దానం చేయొచ్చు. తను దానం చేసే భూమి తనదా కాదా తేల్చుకునే అవకాశం ఇప్పుడు కల్పిస్తున్నా. లేకపోతే మీ ఆస్తిని నేను దానం చేసినట్టు చూపిస్తే పేపర్ లేదు, ఏం లేదు, మీ భూమిని తీసుకొచ్చి దానం చేసిన అని చెప్తే అడగనే లేదు. ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు నేను ముస్లింగా నేను దానం చేస్తే నేను నా భూమిని చూపించుకుంటే ఆ ఇస్లాం మతంకి సంబంధించినటువంటి ఆ యొక్క దానంగా పరిగణిస్తారు తప్పితే ఇప్పుడు నాన్ ముస్లిమ్స్ ఇవ్వకూడదని కాదు, నాన్ ముస్లిమ్స్ డొనేట్ చేసినా దానికి కాయిదాలు చూపించాలి, నీదా కాదా పేపర్ చూపించాలి. చూపించిన తర్వాత నువ్వు మతపరమైనటువంటి మళ్ళీ వాళ్ళ విశ్వాసాలు జోక్యం లేదు, వదులుకోవాలి. బట్ 5 ఏళ్ళు ముస్లింగా ప్రాక్టీస్ చేసిన విశ్వాసం పట్ల ఉన్నవారు మాత్రమే వక్ఫ్కి న్యాచురల్ అని చెప్పేసి. అదే ఇప్పుడు దాంట్లో ఎందుకంటే ఇస్లాం మీద మత నమ్మకం ఉండి విశ్వాసం ఉన్న వ్యక్తులు మాత్రమే వాళ్ళు ఇవ్వాలని ఇవ్వడం ఎందుకంటున్నాం అంటే, అంటే ఏదో పేరు మీద మళ్ళీ దానం చేసినామని చెప్పి ఈ తప్పుడు ఈ యొక్క రికార్డులు వార్తలు సృష్టించకుండా ఉండేదానికి ముస్లింగా ఉండే వ్యక్తి దానం చేస్తే అది ముస్లింలకు చెందుతుంది అనేది వాళ్ళు.